శేఖర్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి. అలాగే అప్పు 3,000 కోట్లట కొత్తగా. రైట్. శేఖర్ రెడ్డి గారు సంక్షిప్తంగా చెప్పండి, ఏమిటి ఈ టీడీపీ ఎమ్మెల్యే ఎంపీ మధ్య జరిగితేనేమో ఆరోపణలు చేస్తేనేమో రాజీ చర్చలు లేకపోతే వార్నింగ్లు ఇవన్నీ, వైసీపీ బస్సు వ్యవహారం దాంట్లో మద్యానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారని శ్యామల గారితో సహా వైసీపీ అధికార ప్రతినిధితో సహా 27 మంది కేసులు పెట్టారట. దీని మీద మీ రియాక్షన్ ఏంటి? గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి వీక్షకులందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో శ్యామల గారి మీద పెట్టారు, అదే విధంగా వెంకటరెడ్డి అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు సార్. 27 మందిలో వెంకటరెడ్డి గారు కూడా 18వ పేరు అనుకుంటారు. యువ టీవీ అమీర్ మీద పెట్టారు, ఐ న్యూస్ ఛానల్ మీద పెట్టారు, న్యూస్ ఛానల్స్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది సార్. ఓకే. ఎంత దుర్మార్గం అంటే, వాళ్ళ ప్రభుత్వంలో మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతుంది. గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు మొత్తం లెక్కేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారేమో ప్రతిసారి బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా, బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అనే మాట దగ్గర ఆగిపోయారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు ఉన్నాయి. సో ఆ బెల్ట్ షాపులు మేము పూర్తిగా మద్యం తాగాము అని చెప్పి వారం రోజుల తర్వాత వెనకాల కూర్చున్న వ్యక్తి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఆ స్టేట్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఆ గ్రామస్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆ బెల్ట్ షాపులను రద్దు చేయండి, ప్రజల యొక్క ప్రాణాలను కాపాడండి అంటే, బెల్ట్ షాపులు పెట్టిన వాళ్ళ మీద బెల్ట్ తీయాల్సింది పోయి మా మీద కేసులు పెడతా అంటారు. సో ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే హిట్లర్ పరిపాలించినట్టుగా నియంతృత్వమా? ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? సో బెల్ట్ షాపులు ఉన్న మాట వాస్తవమా కాదా? కొలికిబుడి మాట్లాడారు. ఒక్క ఆయన నియోజకవర్గంలో 40 ఉన్నాయని. అంతెందుకు సార్, మొలకల చెరువు మద్యం బయటకు వచ్చినప్పుడు తంబలపల్లి నియోజకవర్గంలోనే 1000కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి అని చెప్పేసి ఈనాడు పత్రిక వచ్చేసింది. మరి ఈనాడు మీద కూడా కేసు పెట్టమనండి సార్. 1000కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ 1000కి పైగా బెల్ట్ షాపులకి మొలకల చెరువులో తయారు చేసినటువంటి నారావారి నకిలీ మద్యం అక్కడికి సరఫరా కాబడింది అని చెప్పేసి ఈనాడు పేపర్లో వచ్చేసారు కదా. మరి ఈనాడు కిరణ్ మీద కూడా కేసు పెడతారా? రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ గీకిలి అనమాకండి, లేనిపోయింది. ఇప్పుడు మీ మీద కూడా కేసు పెడతారు. ఎందుకంటే ప్రభుత్వం చాలా ఘోరంగా వ్యవహరిస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగానే మాట్లాడితే మంచిది. ఎందుకంటే జనమే తేల్చుకుంటారు. అవన్నీ కూడా వాళ్ళే కేసు పెట్టారు. నకిలీ మద్యం 1000కి 1000 నకిలీ మద్యం అనా లేకపోతే ఇది కృత్రిమ మద్యం అనా పెట్టారు కదా, వాళ్ళే కేసు పెట్టారు. ఆ మద్యం సరఫరా అయిందని ఈనాడు వాళ్ళు రాస్తే వాళ్ళ మీద ఏమి కేసులు ఉండవు. మీ బోటాల మీద మా బోటాల మీద ఎవరన్నా అంటే ఇప్పుడు కొన్ని ఛానళ్ళ మీద కూడా పెట్టారంటున్నారు కదా. సో అందుకని ఆ పదం వాడకుండా ఉంటేనే మంచిది. వాడి మళ్ళీ అక్కడ తలనొప్పి తెచ్చుకుంటాం వాళ్ళతోటి. సార్ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాప్ లోనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాస్తున్నారు, ఆయన మీద కేసులు ఉండవు. అది మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కేసులు సార్. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాప్ లోనే కొలికిపూడి ఏదైతే శ్రీనివాస్ గారు మాట్లాడుతా ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి. విచ్చలవిడిగా ఏదైతే పేకాట, విచ్చలవిడిగా గంజాయి, విచ్చలవిడిగా ఇసుక మాఫియా, విచ్చలవిడిగా గ్రావెల్ మాఫియా, ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. మా ఎంపీ గారి దగ్గరుండి చేపిస్తున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారండి. నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది సార్. చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వచ్చింది. ఆల్రెడీ వచ్చింది. రాజీ జరుగుతున్నట్టే కదా దీని అర్థం. రాజీ అంతేగాని వాటి మీద కేసులు పెట్టడం, మరి వాళ్ళు అవి కూడా దుష్ప్రచారం అయితే కేసులు పెట్టాలి కదా. అది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జూత కేంద్రాలు రాష్ట్రం అంతా పెద్ద పెద్దవాళ్ళే నడుపుతున్నారని చెప్పారు. మరి ఆయన మీద కూడా కేసు పెడతారా, లేకపోతే ఆయనకి నివేదిక పోలీసు? ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న జయసూర్య అని చెప్పి ఒక డిఎస్పీ గారి మీద ఆరోపణ చేస్తూ రాశారు, ఆయనకి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది సార్. కేంద్ర ప్రభుత్వం అవార్డుకి సెలెక్ట్ అయ్యాడు. నిన్నే చూశాను సార్ వార్త నేను. అవును. సో ఈయనేమో ఇక్కడేమో ఆయన అవినీతి ఆఫీసర్, అక్కడ జూత కేంద్రాలు నడిపిస్తున్నాడు, వాటికి మద్దతుగా వత్తాసుగా ఉన్నాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆరోపణ చేస్తాడు. అదే ఆఫీసర్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళే సార్, ఎన్డీఏ కూటమే పైన మాత్రం ఆయనకి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడానికి సిద్ధపడతారు సార్. సార్ మీకు ఇంకొక చిన్న ఉదాహరణ సార్, ఏదైతే ఆత్మకూరు దగ్గర సార్, ఏదైతే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు అందరూ కలిసి తప్పతాగి శ్రీశైలం ఘాట్ దగ్గర ఏదైతే ఫారెస్ట్ ఆఫీసర్స్ ని చితకబాదిన అంశం మనం అందరం చూసాం సార్, అందరం చూసాం. వెంటనే చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు సార్.
వెంటనే పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు సార్. కానీ ఆయన మీద కేసు నమోదు ఉండదు, అరెస్ట్ చేసేది ఉండదు, చర్యలు చేపట్టేది ఉండదు సార్. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇప్పుడు వైసీపీ వాళ్ళని విమర్శిస్తున్నారు, బాగానే ఉంది, ఓకే. మరి చంద్రబాబు గారే ఎన్నికల ప్రణాళికలను రాశారు, అనేక సార్లు ఉపన్యాసాలు ఇచ్చారు. అప్పట్లో నాసిరకం మధ్యం దాకా 30,000 మంది చనిపోయారని ఎట్లా చెప్పాడు? మరి ఇప్పుడు ఆయన మీద ఇప్పుడు మీ ప్రభుత్వం కేసు పెట్టలేదు కదా. 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారని ఎలక్షన్ మేనిఫెస్టోలో రాసేశారు. మరి అట్లా ఎట్లా రాస్తారు? మరి అప్పుడు కేసులు కానీ ఇప్పుడు ఎట్లా కేసులు అవుతున్నాయి? ఈ మాత్రం విజ్ఞత లేకుండా పోలీసు వ్యవస్థ ఎట్లా వ్యవహరిస్తుందో అర్థం కావట్లేదు సార్. పోలీసు వ్యవస్థ అనేది చంద్రబాబు నాయుడు గారి జోబు సంస్థ అయిపోయింది సార్. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు యొక్క జేబు సంస్థ అయిపోయింది. అదే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు కేసు పెట్టుంటే మద్యం మరణాలు అని చెప్పి మాట్లాడారు సార్. దాని మీద కేసు పెట్టారు. ఎక్కడా మద్యం మరణాలు జరిగింది తీసుకురా అని. జే బ్రాండ్స్ అన్నారా? ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్స్ మొత్తం నువ్వు కదా తీసుకొచ్చింది, ఎందుకంటే తప్పుడు కోతలు కూస్తావని చెప్పి అరెస్ట్ చేయాల్సింది, ఆ రోజు కేసు పెట్టాల్సింది. అరెస్ట్ చేస్తే అప్పుడు స్వేచ్ఛ, అమ్మో ప్రజాస్వామ్యం, నియంతృత్వం అప్పుడు తిట్టేవాళ్ళు. ఆల్రెడీ చిన్ననాటికే అట్లాంటి ఆరోపణలు చేసేవాళ్ళు కదా ఆ రోజుల్లో సార్. అలాంటివన్నీ కూడా రాజకీయ సద్విమర్శలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఇది నియంతృత్వ ప్రజాస్వామ్యం అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసేవాడు సార్ చంద్రబాబు నాయుడు. రైట్. మళ్ళీ 3,000 కోట్లు అప్పు అంట, పర్వాలేదా సార్? మీ తాట తీస్తా, తోలు తీస్తా అనేవాడు, పోలీసులను కూడా బెదిరించేవాడు. కానీ ఈ రోజు మాత్రం అయ్యా బెల్ట్ షాపులు ఉన్నాయి, అయ్యా అక్రమంగా మద్యం సరఫరా అవుతుందని చెప్పి మాట్లాడిన పాపానికి 27 మంది మీద కేసులు పెట్టారంటే ఈ ప్రభుత్వం, చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం భయపడి కేసులు పెడుతుంది అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఏ స్థాయిలో ఉందని రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకుంటున్నారు. నేను ఇందాక అందుకే చెప్పా కదా, ఇందిరాగాంధీ గారు కూడా ఇట్లాగే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని మొత్తం దేశవ్యాప్తంగా వేలాది మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది, ఇంక్లూడింగ్ వాజ్పేయి, అద్వానీ, వెంకయ్యనాయుడు గారు, అనేక మంది, జ్యోతి బసు, వీళ్ళందరూ. చివరికి ఏమైంది, 77 ఆవిడ కూడా ఓడిపోయింది. ఆ అనుభవం ఉండి కూడా వీళ్ళు పోలీసుల మీద ఆధారపడి గెలవాలనుకుంటే. నేను ఒక 10 రోజుల క్రితం మీ ఛానల్ లో ఒక మాట మాట్లాడాను సార్. అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ పాలనలోని. అవును, వాస్తవం సార్. ఇది జర్నలిస్టులు మాట్లాడితే అరెస్ట్ అవుతున్నారు, రాజకీయ నాయకులు విమర్శలు చేస్తే కేసులు పెడుతున్నారు. భయపడిపోతున్నారు. సోషల్ మీడియాని చూసే భయపడే పరిస్థితిలో చంద్రబాబు గారు లాంటి సీనియర్ నేత ఉన్నా అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా తప్పు మాట్లాడితేనో, తప్పు అబద్ధాలు పెడితేనో కేసులు పెట్టారంటే, ఏదో అభ్యంతరకర పదాలు వాడారంటేనో అది ఒక రకం. వాళ్ళేమో అన్ని వాడతారు, వీళ్ళు ఎదుటి వాళ్ళ మీద మాత్రం కేసులు పెడుతున్నారు. అది విచిత్రం. భారత రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛనే హరిస్తుంది ఈ ప్రభుత్వం అంటే, ఇక వీళ్ళు రాజ్యాంగబద్ధంగా పరిపాలన నడుస్తున్నట్ట, లేకపోతే నారావారి రాజ్యాంగం నడుస్తున్నట్ట? కానివ్వండి, ఏం చేస్తాం. రైట్. ఇంకా 3,000 కోట్లు అప్పు అంట, దాని మీద కూడా సంక్షిప్తంగా ఒక కామెంట్ చేస్తే తెలంగాణ అంశాల్లోకి వెళ్దాం సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 3,36,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 10 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, ఎవరికి నోటికి ఏ అడ్డొస్తే, ఏ అంకి వస్తే అంకి మాట్లాడారు సార్. కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా 70,000 కోట్ల రూపాయలు రాష్ట్రం నష్టపోయినా సరే సంక్షేమం ఇస్తూ ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ, మళ్ళీ అదే విధంగా ఒకవైపు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు 3,36,000 కోట్లు చేస్తే అంత దుష్ప్రచారం చేశారే. మళ్ళీ మంగళవారం మళ్ళీ ఒక 3,000 కోట్లు. 2 ఏళ్లు కాలేదు సార్, 17 నెలలే 2,20,000 కోట్ల రూపాయల అప్పు దాటిపోయింది. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు? ఆ డబ్బు ఎక్కడికి పోతా ఉంది? సంక్షేమం ఏమన్నా ఇస్తున్నారా? ఓకే. ఎక్కడైనా గ్రామాల్లో ఇటుకేసారా? గ్రామాల్లో ప్రభుత్వ శాశ్వత భవనాలు ఎక్కడైనా ఇటుకేసారా? డబ్బంతా ఎవరి జోబులోకి పోతుంది? రైట్. ఓకే, థ్యాంక్ యూ శేఖర్ గారు.